నాకు జలుబు చేసింది 3 days టెడ్డీకి నాకు ఇద్దరికి. ఇదేందో నాయిజర్ అట ఏంటో ఇది. వేరే డాక్టర్ ఏమో హాస్పిటల్ అడ్మిట్ అయిపోమన్నారు 2 రోజులు, దాని తర్వాతే సిజేరియన్ చేస్తా అన్నారు. ఇంకా నాకేమో భయం. సరే ఇదన్నా ట్రై చేద్దామని ఇది పెట్టుకుంటున్నా. ఇది కరెంట్, నాకు కరెంట్ వస్తుందంటే భయం చాలా. టెడ్డీని చూపికు, టెడ్డీని బా కూర్చోదా, జమ్మని కొడుతుంది ముక్కులో గాలి. కూర్చోదా. ఆ బాక్స్ లేరు నాకు, ఎవరో అది ఎంతసేపు పెట్టాలి అందుకోవే అట్లా ఇది. సరే దా టెడ్డీ కూడా రా, అట్రా ఆఫ్ చేయి. కరెంట్ వచ్చినప్పుడు ఆగు, దా కాలు కిందకి పెట్టు, నిన్ను చూపిస్తాడు డాడీ. కాలు కిందకి పెట్టు, కాలు కిందకి పెట్టు, నిన్ను చూపిస్తాడు. కిందకి పెట్టు, కాలు కిందకి పెట్టు. ఇప్పుడు చూపియండి. ఏమి అంటే చూపియొద్దని. నాప్కిన్లు ఇదైపోతున్నాయి. నేను అవితో ఒక మాట అన్నా అనమాట. ఐ ఫీల్ హ్యాపీ, డెలివరీ వెళ్ళిపోతున్నాం. ఇంకా అందరూ డెలివరీకి ముందు కొంతమంది ఇట్లా అడ్మిట్లు అవుతున్నారు, మనమేమో అడ్మిట్ అవ్వలేదు. ఫీల్ గ్రేట్, హ్యాపీ అన్నాను. అనుకోకుండా ఏంటో 21వ తారీఖు జలుబు చేసింది. 21కి హాస్పిటల్కి వెళ్ళాను. ఆ రోజు స్టార్ట్ చేస్తాం మెడిసిన్. 21 ఒకటి వేసుకున్నా, నెక్స్ట్ డే 2 అట్లా వేసుకున్నా. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా. 3 days కోర్స్ అయిపోయింది, అయినా కూడా తగ్గలేదు. వేరే డాక్టర్ని అడిగితే వచ్చి అడ్మిట్ అయిపోయి 2 days యాంటీబయాటిక్స్ ఎక్కించుకుని ఆ తర్వాత సిజేరియన్ చేద్దాము. సిజేరియన్ చేయాలంటే బాడీలో ఇన్ఫెక్షన్ ఉండద్దు అంటారు. ఇంకోటి ఏంటంటే ఈ తుమ్ములకి జలుబు వల్ల వాళ్ళు సిజేరియన్ చేసి కుట్లు వేస్తారు కదా, అవి కూడా విచ్చుకుంటాయని ఇంకో వేరే వాళ్ళు అంటున్నారు. ఇదిగో ఇవన్నీ ఇప్పుడు కుట్టిపిచ్చి తీసుకొచ్చా. ఇవి చూపి, ఇగో బేబీ బెడ్, ఇవన్నీ కుట్టిపిచ్చి తీసుకొచ్చా. ఇవి ఇంకా ఉతకాలి. బయట ఏమో వెదర్ ఏమో కూల్గా ఉంది, ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో. అవి ఏమో అడ్మిట్ అయిపో అంటున్నాడు. నేనంటాను జలుబుకి అడ్మిట్ అవ్వడం ఏంటి అంటే అది కూడా సమస్య. దీని దగ్గరికి పిల్లలు రావద్దని దాని మీద రాసింది. వాడేమో ఎగురుతున్నాడు కదా, ఇది ముందే నాకు భయము. అక్కడ కూర్చోరా అన్నందుకు వాడు ఏడుస్తున్నాడు. ఇది ఎంతసేపు పెట్టుకోవాలో నచ్చదు అసలు. నీ వెనకాల రమ్మను పాపని. సరే సారీ, మన ఇద్దరం కలిసి చెప్దాం. ఇప్పుడే అన్నం తిన్న, కొద్దిగా పప్పు వండాడు. అవి ఇంకోటి ఏం వండావు? ఇంకోటి ఏంటిది అది? మష్రూమ్ కర్రీ. నిజంగా నాకు కరెంట్ అన్న ఎలక్ట్రికల్ వస్తుంది అన్న చాలా ఏమైతుంది. నేను మాట్లాడొద్దట. జలుబు ఎలా ఉందంటే ఫస్ట్ ఈ ముక్కు కారింది, ఇదంతా బాగుంది. తర్వాత ఈ ముక్కు ఆగిపోయి ఈ ముక్కు కారుతుంది. దేవుడికి దండం పెట్టుకున్నాం మంచిగా అయిపోతే బాగుండు. మళ్ళీ అవన్నీ గుచ్చుకుచ్చుకోవడం అంటే నాకు భయం. దీని లోపల ఎట్లుందో చూపించచ్చా? దీని కిందేమో వాటర్ పోసాం. అవి హెయిర్ కలర్ చూడు భలే వేసుకున్నాడు, రెడ్ బై. ఇది పట్టుకో. ఇంకా అవి ఏమంటారు తెలుసా, ఈ షేప్ ఉంది కదా దీంట్లో ఫేస్ పెట్టేయాలంట మొత్తం. ఆ వేడికి చచ్చిపోతారు జనాలు దాన్ని మొత్తం ఫేస్ పెట్టేస్తే. ఎవరికి రా ఫోన్? నా బట్టలు ఎట్లున్నాయి, నేను ఎట్లున్నా?
డాడీ దగ్గరికి రా, కానీ ఎగరొద్దు, ఎగిరితే నా ముఖం దీంట్లో వెళ్ళిపోద్ది.